ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్గా చూడండి, మొత్తం ఎండింగ్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో కొన్ని బూతులు కూడా మాట్లాడతాను. అలాగే ఇది ఒరిజినల్ వాయిస్, నేనేమి డబ్బింగ్ అది ఏం చేయలేను. ఇది నా ఒరిజినల్ వాయిస్తో ఈ వీడియో చేస్తున్నాను. వీడియో గురించి కొన్ని విషయాలు చెప్పాలి. వీడు ఏమనుకుంటుండో ఏమో తెలియదు, కానీ నేను ఈ వీడియోలో ఫుల్గా ఈయన గురించి చెప్తాను. నాకు ఈయన ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో దొరకలేవు, అందుకే డైరెక్ట్ యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ తీసి నేను వీనికి ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ ఎండ్ దాకా చూడండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇష్టమైతేనే అది కూడా, లేకుంటే లేదు. కానీ ఈయన గురించి చెప్పాలి, చాలా చెప్పాలి. నిజంగా వీడు మనిషి కాదు, నిజంగా. ఎందుకంటే చిన్న హీరోస్ని పెద్ద హీరోస్ని మరి ఓవర్గా ట్రోల్ చేస్తుండు. మళ్ళీ ఏంటంటే కొందరు డైరెక్టర్స్కి చెప్పుతో కొట్టాలి, అది రాయితో కొట్టాలి, అది అనుకుంటూ చాలా మాట్లాడుతున్నాడు. వీనికి ఒకరోజు మంచిగానే గుద్ద పగులుద్ది, ఏదో కొద్దిగా తొందరలోనే. ఇంకా ఈ ఇయర్ కాకుండా వచ్చేలో ఎవడో ఒకడు మంచిగా ఈయన గట్టిగా గుద్దల రాడుగుస్తాడు ఖచ్చితంగా. వీడికి ఒళ్ళంతా పొగరే ఉంది. ఆయన మళ్ళీ వీడు చెప్పేదంతా సోది. మస్తు మంది దీని మీద ట్రోల్ చేస్తున్నా వీనికి సిగ్గు రాలేదు. వీడు మనిషా లేక ఏందో నాకు ఏం అర్థమవుతలేదు. నిజంగా బుర్రల పంది, చెత్తకుప్పల పంది ఉంటుంది చూడు, ఆ బుద్ధులే ఉన్నాయి వీనికి. చిన్న హీరోస్ కానీ పెద్ద హీరోస్ కానీ మరీ ఘోరంగా. నా ఛానల్ కూడా మూవీ రివ్యూస్ ఇస్తుంటాను, కానీ నేను వీనిలాగా నేను నా ఛానల్ చూడండి. అది కూడా నాకు సరిగా తెలియక, అంటే నేను కొత్త అని, నేను ఈ ఫీల్డ్లో కొత్త అని. అందులో కూడా చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేయక. వీడైతే వీడే నాకు అప్పుడు మంచి చెప్తుండేమో అని వీని వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకున్న, అన్నీ చేసుకున్న ఛానల్స్. కానీ వీడు చెప్పే డైలీ వీడియోస్కి నాకు విరక్తి పుట్టింది. వీనిపైన ట్రోల్ అని కాదు, ఇది నా వార్నింగ్ అని చెప్పాలి నా తరపు నుంచి వీనికి. నిజంగా బ్రో, నువ్వు చెప్పేదంతా సప్పుడంటే ఛానల్ మూసుకొని గుద్ద అన్నీ ప్యాక్ చేసుకొని మూలో కూర్చో, లేకుంటే డిలీట్ చేసుకో ఛానల్. అంతేగాని ఫేక్ న్యూస్ ఇచ్చుకుంటూ వాళ్ళతోటి వీళ్ళతో ట్రోల్స్ ఎందుకు కొడుతున్నావు? నీకు అంత కర్మేను, పైసలు కావన్నా బిచ్చమడుకో. అంతేగాని నువ్వు ఫేక్ రివ్యూస్ ఇచ్చుకుంటూ ఆ హీరో మీద ఈ హీరో మీద నువ్వు కమెంట్ చేస్తూ ఆ హీరో ఫ్లాప్ అయింది, ఆ హీరో మూవీ ఫ్లాప్ అయింది అని నువ్వేమన్నా జ్యోతిష్యునియా చెప్పనీకి? బ్రో, మంచిగా చెప్తున్నా, నువ్వు రివ్యూస్ బంద్ చేసి సపరేట్ వేరే పని చేసుకో. చిన్న చిన్న క్రియేటర్స్కి మస్తు ఇబ్బంది అవుతుంది నీ వల్ల. నీ రివ్యూస్ని చాలామంది ఫాలోవర్స్ చూస్తున్నారు, అది నిజం అనుకుంటున్నారు. కానీ వాళ్ళే గొర్రెలు, వాళ్ళ మనుషులే కాదు. నేను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసిన మనిషే కాదు, పంది అంట చూడు, బురదలో ఉండే పంది, ఆ పంది అంత పంది. ఈ మధ్యలో నీ వీడియోస్ చూస్తున్నా బ్రో, నిజంగా మరి ఓవర్ యాక్షన్ బాగా చేస్తున్నావు. కానీ నీ గుద్ద మాత్రం ఖచ్చితంగా వలుగుతుంది బ్రో, నిజంగా చెప్తున్నా. ఈ వీడియో మాత్రం హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం వినండి ప్లీజ్, దండం పెడతా. ఎందుకంటే ఇందులో కొన్ని ఇంకా వస్తాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇంకా వస్తుంటాయి. ఇంకా వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి నన్ను. కానీ వీనిలాగా నేను రివ్యూస్ ఇవ్వను, ఫేక్ రివ్యూస్ ఇవ్వను. నేను జెన్యూన్గా ఇస్తా. నేను తెలుసుకున్నది అదే, మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తా. అంతేగాని వీని లెక్క నేను ఫేక్ రివ్యూస్ ఇవ్వను.